హలో అండి. ఈ వీడియోలో ఇంట్లో పాత వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటుంటాయి కదా! వాటిని పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ నేను 6 బాటిల్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకే షేప్‌లో ఉండాలి అండ్ ఒకే సైజులో ఉండాలి. వీటితో పాటు నేను ఇక్కడ ఒక పెద్ద బాటిల్ తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద బాటిల్ లేకపోతే కనుక అన్నీ ఒకే షేప్‌లో ఉన్నవి, ఒకే సైజులో ఉన్నవి టోటల్‌గా 7 తీసుకోండి. అండ్ అన్నిటికి కూడా క్యాప్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు బాటిల్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక బాటిల్‌కి స్టెప్స్‌లా ఉన్నాయి కదా! వీటిల్లో ఇక్కడ ఫస్ట్ స్టెప్ దగ్గర కాకుండా ఒక స్టెప్ వదిలి ఇక్కడ కట్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా సిజర్‌తో కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక స్టెప్ కిందన నేను ఇలా దీంతో చిన్న హోల్ చేసుకున్నాను సిజర్ వెళ్ళేలాగా. ఇప్పుడు సిజర్‌తో కట్ చేస్తున్నా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఏమన్నా ఎక్స్ట్రా కొంచెం ఉండుంటే కనుక ఇలా సిజర్‌తో కట్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన బాటిల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 7 బాటిల్స్‌ని కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటికి కలర్స్ వేద్దాం. ఇక్కడ నేను అన్ని క్యాప్స్‌కి కూడా రెడ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. క్యాప్స్‌కి వేసిన కలర్ ఆరిపోయింది. ఇప్పుడు బాటిల్‌కి కలర్ వేయాలి. ఇక్కడ నేను ఈ రెండింటికి యెల్లో కలర్ అండ్ వీటికొచ్చేసి బ్లూ కలర్ అండ్ వీటికొచ్చి పింక్ కలర్, ఫైనల్‌గా ఈ పెద్ద బాటిల్‌కొచ్చేసి గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఈ వేసిన కలర్ బాగా కనిపించాలి అంటే ఒకసారి వేసిన తర్వాత అది కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కోటింగ్ వేయాలి. అంటే డబుల్ కోటింగ్ వేయాలి. అప్పుడు వేసిన కలర్ బాగా కనిపిస్తుంది. ఇలా అన్నింటికి కలర్ వేసాక ఇవి కంప్లీట్‌గా డ్రై అయిపోయాయి. ఇప్పుడేంటి అంటే మనం బాటిల్‌ని కట్ చేసేటప్పుడు ఒక స్టెప్ వదిలి కట్ చేసాం కదా! ఈ స్టెప్‌కి ఒక కలర్ వేయాలి. అంటే ఆపోజిట్ కలర్ వేయాలి. అంటే ఇక్కడ నేను దీనికి యెల్లో కలర్ వేసాను కాబట్టి ఇప్పుడు దీనికి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వేస్తాను. ఈ కలర్ ఓన్లీ ఈ స్టెప్‌కి మాత్రమే వేయాలి. ఈ బాటిల్ ఇలా ఫినిష్ అయిన తర్వాత ఇంకొక బాటిల్‌కి కూడా యెల్లో కలర్ వేసాం కాబట్టి ఇంక దానికి కూడా పింకే వేస్తున్నాను నేను. ఇది ఇలా ఫినిష్ అయిన తర్వాత పైన ఇలా ప్లెయిన్‌గా వదిలేకుండా సింపుల్‌గా ఏదైనా డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ డిజైన్ కోసం నేను ఒక ఇయర్ బడ్ తీసుకున్నాను. ఈ ఇయర్ బడ్‌ని కలర్‌లో డిప్ చేసి ఇలా బాటిల్ మీద పెట్టి ఒక డాట్ లాగా దాన్ని ఇలా కిందకి లాగాలి. అలానే చుట్టూ ఒక 5-6 డాట్స్ వరకు పెట్టి ఇలా లాగుతూ ఉంటే ఒక ఫ్లవర్‌లా వస్తుంది. అలా ఈ ఫ్లవర్స్ అనేవి బాటిల్ చుట్టూ వేస్తున్నాను నేను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ. అయితే ఫ్లవర్స్ వేసేటప్పుడు ఓన్లీ 5 లైన్స్ వరకు వేస్తేనే బాగుంటుంది. అంతకన్నా ఎక్కువైతే పెటల్స్ బాగోట్లేదు. ఇలానే మిగతా బాటిల్స్ కూడా బార్డర్ డ్రా చేసుకొని తర్వాత ఇలా ఫ్లవర్స్ డ్రా చేసుకోవాలి. ఇవి ఇలా ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ క్యాప్స్కి ఇలా హోల్స్ పెట్టాలి. ఇక్కడ నేను వీటికి హోల్స్ పెట్టడం కోసం బైండింగ్ వైర్ ముక్కను తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కనుక సూదిని కానీ లేకపోతే సేఫ్టీ పిన్ని కానీ యూస్ చేయొచ్చు. అండ్ వీటికి హోల్ అనేది కరెక్ట్గా సెంటర్లో పెట్టాలి. ఇలా అన్నిటికీ హోల్ పెట్టిన తర్వాత ఇంక వీటిని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ వరకు వెడల్పున్న కార్డ్బోర్డ్ పీస్ని తీసుకున్నాను. దీన్ని సెంటర్లో కట్ చేసుకోవాలి. అంటే రెండు వైపులా కూడా 1 ఇంచ్ ఉండేలాగా చూసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని గ్లూతో ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కలర్ A4 షీట్ తీసుకుని వీటిని ఈ కలర్ A4 షీట్తో కవర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను ఊల్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఒకవేళ ఈ కలర్ లేకపోతే వేరే కలర్ తీసుకోవచ్చు. అసలు ఈ థ్రెడ్డే లేకపోతే పురుకోసం కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇలా దారాన్ని సూదికి ఎక్కించాను. ఒకవేళ మీ దగ్గర సూది లేకపోతే హ్యాండ్తో కవర్ చేసేయచ్చు. ఒకవేళ నీడిల్ యూస్ చేస్తున్నట్టయితే కనుక కొంచెం థ్రెడ్ ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ చివరిన ఒక పెద్ద ముడి వేసుకోవాలి. అంటే మనం క్యాప్కి హోల్ పెట్టాం కదా, ఆ హోల్లో నుంచి ఈ థ్రెడ్ రాకుండా ఉండడం కోసం ఇంత పెద్ద ముడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నీడిల్ని ఇప్పుడు క్యాప్ కింద నుంచి ఇలా పైకి తీసుకురావాలి. ఇప్పుడు కొంచెం గ్యాప్ వదిలి ఇక్కడ కూడా ముడి వేసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు ముడి వేస్తున్నాను అంటే పూసలు ఎక్కిస్తాను నేను. ఆ పూసలు కిందకి జారిపోకుండా ఉండడం కోసం ముడి వేస్తున్నాను. ఇవనే కాదు ఏ పూసలైనా కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను వీటిని ఒక 6 వరకు తీసుకుంటున్నాను. ఈ పూసల్ని ముడి వేసిన దగ్గరికి తీసుకొచ్చేయాలి. తర్వాత కార్డ్బోర్డ్కి పేపర్ చుట్టి రెడీ చేసుకున్నాం కదా, దీనికి నేను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక 7 డాట్స్ అయితే పెట్టాను ఒకవైపు. ఈ డాట్స్లోంచి ఈ నీడిల్ని ఇలా తీసుకుని రావాలి బయటికి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ముందు తీసుకున్న బాటిల్ కన్నా ఇది కొంచెం కిందకు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ జారిపోకుండా ఉండటం కోసం కార్డ్బోర్డ్కి పైన వైపు దగ్గరగా 2 ముడులు వేసుకోవాలి. ఇలా ముడి వేయడం వల్ల ఎంత లెంత్ వరకు తీసుకున్నామో అంతవరకే ఉంటుంది. ఇంకా కిందకి రాకుండా ఉంటుంది థ్రెడ్ అనేది.
ఇక్కడి నుంచి కొంచెం పై వరకు వచ్చి ఇక్కడ కూడా ఒక 2 ముడుల వరకు వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఇంకొక పూసని యాడ్ చేయబోతున్నాను. అది జారకుండా ఉండటం కోసం ఇలా ముడి వేస్తున్నా. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం థ్రెడ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ముడి వేయడానికి వీలుగా ఉండేలాగా తీసుకుని ఇంకా పైన కట్ చేసేసుకోవాలి. ఇలానే మిగిలిన బాటిల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, పింక్ 2 కూడా ఒక లెంత్లో రావాలి, అండ్ బ్లూ 2 ఒక లెంత్, ఎల్లో 2 ఒక లెంత్, అండ్ వీటికన్నా గ్రీన్ది ఇంకొంచెం కిందకి రావాలి. వీటిని బట్టి థ్రెడ్ లెంత్ని అడ్జస్ట్ చేసుకుని ఇలాగా చేసుకోవాలి. ఈ బాటిల్స్కి థ్రెడ్స్ అటాచ్ చేసిన తర్వాత కార్డ్బోర్డ్కి కింద వైపున ఇలా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు కార్డ్బోర్డ్కి పైన వైపున మనం థ్రెడ్స్ వదిలేసాం కదా, వాటిని సెట్ చేయడం కోసం ఇప్పుడు ఈ బాటిల్స్ అన్నీ ఒకవైపుకి వేసేసుకోవాలి ఫస్ట్. అలా వేసేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా ముందుకు తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం టైట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇలా పట్టుకొని చివరిన ఎండ్స్లో ఒక ముడి వేసుకోవాలి. అంతే, వేస్ట్ బాటిల్స్ని పడేయకుండా ఇలా వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది హోమ్ డెకర్ లాగా. ఇప్పుడు నేను వీటిని మీకు వాల్ దగ్గర హ్యాంగ్ చేసి చూపిస్తాను. ఇందులో నేను యూస్ చేసిన పూసలన్నీ కూడా ఒకే బ్రాస్లెట్వి. నేను దాన్ని ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అయితే అవన్నీ కూడా వుడ్తో తయారు చేసినట్టు ఉంటాయి. నాకు ఎందుకో నచ్చక దాన్ని కట్ చేసేసాను. బట్ ఆ బీడ్స్ని ఎందుకైనా యూజ్ అవుతాయని దాచాను, అవి ఇలా యూజ్ అయ్యాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.